హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అలాగే పవర్ఫుల్ పరిహారాలను అయితే నేను చెప్పబోతున్నానండి. ఈ వీడియో పౌర్ణమి రోజున అందరికీ యూజ్ అయ్యే విధంగా, అందరూ చేసుకోగల విధంగా ఒక మంచి రెమెడీస్ అయితే చెప్పబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ కంట పడిందంటేనే అసలు సాయిబాబా అనుగ్రహం ఉన్నట్లేనండి. ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహం ఉండబట్టే మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారండి. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రద్ధ, సబూరి అనే 2 పదాలతో అనేక కోట్ల మందిని మార్గదర్శనం చేస్తున్న దైవ స్వరూపుడు షిరిడి సాయిబాబా. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజండి. గురు పౌర్ణమి. శ్రద్ధ, భక్తితో, నమ్మకంతో బాబాను పూజించే వారికి ఈ రోజు ఒక అద్భుత అవకాశం అని చెప్పొచ్చు. ఈ రోజు చేసే కొన్ని చిన్న చిన్న పనులైనా కానీ ఎంతో విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చిన్నగా అనిపించినా కూడా ఎంతో శక్తివంతమైన పరిహారాలండి. ఇవి మన జీవితంలో వెలుగు నింపుతాయి. ఎంతో భక్తితో, శ్రద్ధతో, ముఖ్యంగా నమ్మకంతో చేసి చూడండి. విశేషంగా ఎంతో విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి. మీరు ఎన్నో పూజలు, ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు, విని ఉంటారు. కానీ ఈ ఒక్క పరిహారాలు చేసి చూడండి, అద్భుతం చూస్తారు. ఈ పరిహారాలు సింపుల్ గానే ఉంటాయండి, కానీ ఎంతో శక్తివంతమైనవి. వీటి ఫలితం మాత్రం మీరు ఎంత భక్తితో, ఎంత నమ్మకంతో చేశారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంతో భక్తి, శ్రద్ధలతో, నమ్మకంతో చేయండి. ఇంకా పరిహారాల విషయానికి వస్తే మొదటిది సాయిబాబా అభిషేకం అండి. ఇంట్లోనే ఒక శుభ్రమైన ప్రదేశంలో బాబా విగ్రహం లేదా ఫోటో పెట్టండి. ముందుగా నీళ్లతో అభిషేకం చేసి ఆ తరువాత పాలు, తేనెతో అభిషేకం చేయండి. దీపారాధన చేసి, అది కూడా నెయ్యితో మాత్రమేనండి దీపారాధన చేయాలి. నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనెతో చేయొచ్చండి. కానీ ఈ పరిహారానికి మాత్రం నెయ్యితో చేస్తేనే చాలా చాలా మంచిది, చాలా శుభప్రదం. తప్పనిసరిగా నెయ్యితోనే చేయండి. పసుపు, కుంకుమతో అలంకరించండి. తులసి ఆకులు కలిపిన నైవేద్యం సమర్పించండి. తులసి ఆకులు అనేవి సాయిబాబా పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు మాత్రమే ఉపయోగించాలండి. ఇలా మాత్రం చేయకండి. తులసి ఆకుతో అభిషేకం చేయడం కానీ, తులసి మాలలు బాబా విగ్రహంపై వేయటం కానీ ఇలా మాత్రం చేయకండి. నైవేద్యం పెట్టిన తర్వాత పూజలో ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ అభిషేకం చేయడం వల్ల గృహశాంతి, శరీర ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే విధంగా మీరు పూజలో చేసుకోవచ్చండి. లేదా పరిహారం విధంగా పాటిస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పరిహారంగా పాటించే విధంగా అయితే మీ కోరికను చెప్పుకొని ఇది పరిహారంగా పాటించండి. రెండో పరిహారం, ఉదయం లేదా సాయంత్రం వేళలో 1 గంట సాయి నామ స్మరణ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురు పౌర్ణమి రోజున ఇలా చేయడం వలన అన్ని సమస్యల పట్ల పరిష్కారం చూపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, మనశ్శాంతి, పిల్లల భవిష్యత్, అన్ని సమస్యలకు పరిష్కారం అండి ఇది. ఈ రోజు ఎంత శక్తివంతమైనదంటే ఈ రోజు అంతా కూడా మీరు సాయినామ స్మరణలో గడిపితే చాలా చాలా మంచిది. మూడో పరిహారం, సంతానమిచ్చే సాయి పూజ అండి. ఇది సంతానం కోరుకునేవారు ప్రత్యేకంగా సాయిబాబాను ఈ రోజు ఇలా పూజించండి. బాబా పాదాలకు పసుపుతో అలంకరించండి. విగ్రహం ఉంటే విగ్రహానికి పసుపుతో, బాబా పాదాలకు పసుపుతో అలంకరించండి. పాలతో చేసిన పెరుగులో తులసి కలిపి ప్రసాదం సమర్పించండి. పాలతో చేసిన పెరుగు ఏంటండి అనుకోకండి, ఈ మధ్య చాలా మంది ప్యాకెట్స్ వాడుతుంటారు కదండి. నేను పాలతో చేసిన పెరుగు అని ఎందుకన్నానంటే, ఇంట్లో చేసిన పెరుగుతో మీరు తులసి కలిపి ప్రసాదం సమర్పించండి అని. సంతాన గోపాల మంత్రంను 108 సార్లు జపించండి. ఓం శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః. సంతానదాత భవ మే ప్రసీద ప్రభో అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంతానం కోరుకునే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. శరీర, మానసిక స్థైర్యం లభిస్తుంది. ఇంకా 4వ పరిహారం, విద్యాభివృద్ధి కోసం బాబా ఫోటో ముందు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచాలి. ఈ రోజున ఓం ఆంజనేయాయ విద్యాప్రదాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. రోజంతా కనీసం 9 సార్లు సాయి సచ్చరిత్ర చదవాలి లేదా వినాలి. గురు పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా ఏ అడ్డంకులు లేకుండా చదువు మీద ఫోకస్ పెరుగుతుంది, పరీక్షల్లో విజయం లభిస్తుంది. 5వ పరిహారం, వివాహానికి అడ్డంకులు తొలగించేందుకు ఆడవారికైనా మగవారికైనా వివాహం లేట్ అవుతూ ఉంటుంది కదండి. ఎవరైతే ఇలా వివాహం లేట్ అవుతుందని బాధపడుతూ ఉంటారో ఈ రోజున బాబా ఫోటోకు తాంబూల పసుపు రంగు పుష్పాలు సమర్పించండి. ఓం శ్రీ సాయినాథాయ
కంఠబంధన వివాహ హేతవే నమః అనే మంత్రాన్ని 54 సార్లు జపించండి. సాయి చరిత్రలోని చాప్టర్ 27 చదవండి. వివాహ సంబంధ సమస్యలు పరిష్కారానికి ప్రసిద్ధమైన అధ్యాయం ఉంటుంది. తప్పకుండా ఈరోజు చదవండి. ఇలా చేయడం ద్వారా వివాహానికి అడ్డుగల గ్రహ దోషాలు తొలగిపోతాయండి. 6వ పరిహారం, అప్పులు తొలగిపోవాలంటే సాయి భిక్ష ద్వారా పరిహారం అండి. బాబా ఎదుట ఓ నాణెం ఉంచి 11 మందికి ఆ నాణెంతో పాటు ఏదైనా దానం చేయండి. అన్నం, పళ్ళు, వస్త్రం ఏదైనా దానం చేయండి. ఓం శ్రీ సాయి ధన సమృద్ధికరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాయి చరిత్రలో చాప్టర్ 29 చదవండి. అప్పు ధనబాధలు ఎలా తొలగాయో చక్కగా చెప్పబడి ఉంది. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గటం మొదలవుతాయి. అప్పులు తీరే దారి కనిపిస్తుంది. ఇక 7వ పరిహారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా చేయండి. బాబా పాదాలకు పసుపు కలిపిన అక్షింతలు చల్లండి. ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తి పేరు రాశితో ఒక అక్షింతల గుప్పెడు బాబా ఫోటో ముందు ఉంచండి. ఓం శ్రీ సాయినాథాయ ఆరోగ్యప్రదాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఫలితం శరీరానికి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. 8వ పరిహారం, తులసి మొక్కకి ఈరోజు పూజ చేయండి. ఈరోజు తులసి మొక్కకి పూజ చేస్తే చాలా చాలా మంచి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోతాయి. ఇంకా 9వది, ఇప్పుడు చెప్పబోయేది అత్యంత శక్తివంతమైనది, చాలా 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 శక్తివంతమైనది. అదేంటండి అంటే సాయిబాబా వ్రతం. అవునండి, ఈ సాయిబాబా వ్రతం చాలా చాలా శక్తివంతమైనది. శ్రద్ధ సబూరితో సాయిబాబా వ్రతం ప్రారంభించండి. ఈ గురు పౌర్ణమి రోజున మొదలు పెట్టగలిగే అత్యంత శ్రద్ధ భక్తులతో కూడిన వ్రతం శ్రీ సాయిబాబా 9 గురువారాల వ్రతం. ఈ వ్రతం కోరిక నెరవేరే వ్రతం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్రతాన్ని చేసిన ఎంతో మంది వారి కోరికలు తీర్చుకున్నట్టు సాక్షాత్కారం ఉంది. అంటే సాక్షాత్కారంగా అనుభవించారు. ఇది సాయిబాబా మీద నమ్మకానికి సూచిక. ఇది ధన, ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, భక్తి, జ్ఞానం, సంబంధాలు, వివాహాలు అన్నిటికీ ప్రయోజనం కలిగించే వ్రతం. ఈ వ్రతం గురువారం రోజున మాత్రమే చేయాలి. వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి అంటే గురు పౌర్ణమి రోజున మొదలు పెట్టడం చాలా చాలా శుభం. ఈ రోజున గురు పౌర్ణమి, ఈ రోజు తప్పకుండా గురు పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించండి. లేదా ఏదైనా శుభ గురువారం కూడా ప్రారంభించవచ్చు. మొత్తం 9 గురువారాలు చేయాలి. సాధ్యమైనంత వరకు విరామం లేకుండా 9 వారాలు పూర్తి చేయాలి. ఇలా ఆడవారికి అడ్డింకు వస్తే ఆ వారం వదిలేసి ఆ నెక్స్ట్ వారాన్ని మళ్ళీ కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించాల్సి ఉంటుందండి. సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని శుభ్రంగా పెట్టండి. పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించండి. దీపారాధన చేయాలి. నెయ్యి అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదండి. నైవేద్యం పెట్టాలి. పంచామృతం లేదా పాయసం నైవేద్యంగా పెట్టండి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత సాయిబాబా వ్రత కథ చదవండి. వ్రత కథ చదవాలండి. తప్పకుండా వ్రత కథ చదవండి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత కథ పూర్తిగా చదివిన తర్వాత హారతి పాడండి. షిరిడి వాలే సాయినాథ మహారాజ్ కి జై అనే 11 సార్లు చెప్పండి. తరువాత మీ కోరిక చెప్పుకుంటూ బాబాని ప్రార్థించండి. బాబా, నేను మీ మీద శ్రద్ధతో ఈ వ్రతం చేస్తున్నాను, నా కోరిక నెరవేర్చండి అని ఇలా చెప్పుకుంటూ కోరికనైతే చెప్పుకోండి. ఇది గురువారం కూడా బాబాకి నైవేద్యం పెట్టండి. 1 లేదా 3 మందికి పళ్ళు, బిస్కెట్లు, బట్టలు, అన్నం లాంటి చిన్న దానం ఇవ్వండి. అంటే మీకు సాధ్యమైనంతలో దానం ఇవ్వండి. ఇది సద్భక్తికి అంకితంగా చేయాలి, నెంబర్ కాదు, భావమే ముఖ్యం. 9 గురువారాలు పూర్తయిన తరువాత ఉద్యాపన చేయాలండి. 9వ రోజు ఉద్యాపన చేసే రోజు 9 మందికి అన్నదానం చేయండి లేదా ప్రసాదం పంచండి. సాయిబాబా కథ పఠనం తర్వాత సాయి తులసి మొక్కకి నీరు పోయండి. ఈ రోజు ప్రత్యేకంగా సాయి సచ్చరిత్ర పఠనం లేదా పఠింపచేయటం మంచిది. ఈ వ్రతం చేయటం ద్వారా ధన సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, పిల్లల చదువు, వివాహ సంబంధాలు ముందుకు సాగుతాయి, భక్తి, శాంతి, గురు అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ధర్మబద్ధ కోరికలైనా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ చేయవచ్చు. ఉపవాసం అవసరం లేదు, కానీ నైతిక నియమాలు పాటించాలి. శుద్ధాహారం, మంచి మాటలు, అబద్ధం చెప్పకపోవడం వంటివి. వ్రత సమయంలో రోజు ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సాయిబాబా మీద పూర్తి నమ్మకంతో చేసిన ఈ 9 గురువారాల వ్రతం మీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలదు. షిరిడి సాయిబాబాకి జై. గురు పౌర్ణమి మీ అందరికీ శుభ వ్రత ఆరంభం. ఇంతేనండి ఈ వీడియోని
పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. చెప్పాను కదండి, ఆ సాయిబాబా అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుందని. ఇంతటి అత్యంత విశేషమైన 9 గురువారాల వ్రతం మీరు కూడా ఆచరించండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం యూజ్ అయినా కూడా ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు మరెన్నో మంచి ఇన్ఫర్మేషన్స్ అందించడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీకున్న డౌట్స్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో పూజ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.